మదనపల్లి జిల్లా అన్నమయ్య జిల్లాలో ఇండస్ట్రియల్ అభివృద్ధి, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఎంఎస్ఎంఈ పార్క్స్ కానీ, ఆటో నగర్స్ కానీ అన్నీ కూడా అభివృద్ధిపై దృష్టి సారిస్తూ వచ్చే సోమవారం నుంచి ప్రతి ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్క్, ఆటో నగర్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ సోమవారం మన మదనపల్లిలోని ఎస్టేట్లో ఉన్న మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ పార్క్ని మనం విజిట్ చేయబోతున్నాం. అక్కడ ఉన్న సమస్యలు, ముఖ్యంగా మన మదనపల్లి, తమ్మలపల్లి, పొంగనూరు, పీలేరు నియోజకవర్గాలు, రాయచోటి నియోజకవర్గాల్లో ఉన్న ఇండస్ట్రియల్ పార్కుల్లో ఉండే మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేస్తూ అక్కడ ఉన్న రోడ్లు, కాలువలు, కరెంట్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తూ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం. కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసే విధంగా మొన్న 250వ ఏపీఐఏసి బోర్డు మీటింగ్లో కూడా ఎండి గారితో కానీ దీని గురించి చర్చించి అలాగే రిక్వెజేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మదనపల్లిలో ఏదైతే ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉందో దాన్ని కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కట్టాలనేది పీపీపీ విధానంలో కావచ్చు, లేదా కంపెనీ ఇది కావచ్చు. సో అది, అలాగే తంబాలపల్లిలో ఇండస్ట్రియల్ ఎస్టేట్కి ల్యాండ్ ఇచ్చిన ఫార్మర్స్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు వస్తుంటే దాన్ని కూడా మార్చడం కోసం కన్వీనియంట్ ప్లేస్లో దాన్ని పెట్టడం కోసం కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అలాగే మదనపల్లిలో ఏదైతే పోతుపోలు దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ 54 ఎకరాలతో పెడుతున్నామో అది కూడా త్వరితగతిన క్లియర్ చేస్తాం. అలాగే పీలేరు నియోజకవర్గం సంబంధించి తాటికొండపల్లి మరియు పీలేరు ఇండస్ట్రియల్ పార్క్స్లో రోడ్స్, వాటర్ ఫెసిలిటీస్ కోసం కూడా ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అవి కూడా కార్యక్రమాలు ఫినిష్ చేయబోతున్నాం. అలాగే ఇప్పుడు 2024-25 మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కొత్త పాలసీ ఇండస్ట్రియలిస్ట్కి చాలా అనుకూలంగా సింగిల్ విండోలో ఏపీఐసి ద్వారా అన్ని అనుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మదనపల్లి మన జిల్లాలో నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టదలుచుకున్న ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా ఉంటే దయచేసి రండి, మీకు అన్ని విధాలా సహకరిస్తాం ప్రభుత్వం తరఫున. ఆ ల్యాండ్స్ కానీ, మీకు కావాల్సిన ప్రతి పర్మిషన్ కానీ త్వరగా వచ్చి మన మదనపల్లి జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా అవడంలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే టొమాటోకి మదనపల్లి పెట్టింది పేరు కాబట్టి టొమాటో పల్ప్ ఇండస్ట్రీ, టామరిన్ పల్ప్ ఇండస్ట్రీస్కి ఎవరు ఇండస్ట్రీస్ పెట్టాలని వచ్చినా కూడా వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్స్ కాడి నుంచి ప్రతి పర్మిషన్స్ వచ్చి వాళ్ళ ఇండస్ట్రీ అభివృద్ధి చెందే విధంగా ఇండస్ట్రీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని ఇవ్వడానికి, కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మదనపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా నేను మరొకసారి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే, మీరు ఇండస్ట్రీస్ ఎదగాలంటే గవర్నమెంట్ తరఫున అన్ని ఇన్సెంటివ్స్, అన్ని విధాల సహాయ సహకారాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే కొన్ని బ్యాక్వర్డ్ కాస్ట్, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 50 to 75% సబ్సిడీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకొని అందరూ ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రైనర్ కావాలనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఒక కళని మీరందరూ కూడా నిజం చేస్తూ ఇండస్ట్రియలిస్ట్గా మీరు అవ్వాలనుకుంటే మీకు సాయం చేయడానికి కానీ, మీకు గైడ్ చేయడానికి కానీ, మీకు రావాల్సిన ప్రతిదీ సౌకర్యం మీకు అందజేసే విధంగా నా వంతు నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ మదనపల్లి జిల్లాను ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దడంలో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మరియు అలాగే కలెక్టర్ గారితో కానీ మిగతా అధికారులు అందరి సహకారంతో, మా ఏపీఐసి జెడ్ఎం కమిషనర్స్, మిగతా వాళ్ళందరి సహకారంతో మదనపల్లి జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ దీనికి ప్రజలందరి సహాయ సహకారాలు కావాలని మరొకసారి తెలియజేసుకుంటాం. జై హింద్.